ఇప్పుడు లావణ్య గారు, మస్తాన్ సాయి గారు ఇష్యూ మీరు చూసే ఉండుంటారు. లావణ్య గారు అంటే మళ్ళీ రాజ్ తరుణ్ గారు తెర మీదకి వస్తారేమో అనుకున్నారు. కానీ మస్తాన్ సాయి గారు వచ్చారు. కనీసం ఒక 200 నుంచి 300 వరకు న్యూడ్ పిక్స్ అండ్ వీడియోస్ ఉన్నాయట. సో చాలా మంది ప్రముఖులు ఆ వీడియోస్ లో ఉన్నారు అంటూ వార్త. ప్రస్తుతం పోలీసుల చేతిలో హార్డ్ డిస్క్ ఉంది అంటున్నారు. ఏంటి ఇప్పుడు లావణ్య గారు ఇది ఇవ్వడంలో ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఆ అమ్మాయి మొదటి నుంచి చెప్తుంది, నా దగ్గర చాలా వీడియోస్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు సేకరిస్తారు, వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం, వీళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేశారు, ఏమేమి చేశారు అని చెప్పుకుంటా వచ్చింది. పాపం వచ్చింది. ఇప్పుడు 1 year పట్టింది సాక్ష్యాలన్నీ సేకరించడానికి. సేకరించింది. ఇవాళ ఆర్డిక్స్ ఇవ్వమని ఆర్డిక్స్ ఇవ్వమని గొడవ చేసి అమ్మాయిని మీద హత్యా ప్రయత్నం కూడా చేశారు. అది కూడా వాళ్ళు పోలీసులు ఇంటికి వచ్చే పట్టుకున్నారు. సో వాడు ఒక గ్యాంగ్, అది ఒక గ్యాంగ్. ఆ గ్యాంగ్ చేతిలో చాలా మంది చిక్కున్నారు. ఆ చాలా మంది చిక్కున్నారు అనేది దబాయిస్తూ వచ్చారు. ఇప్పుడు సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసింది అమ్మాయి. ఇది జరగాలి. ఇది అమ్మాయి హ్యాట్స్ ఆఫ్ లావణ్య. ఎక్కడ ఇది కాకుండా భయపడకుండా దేనికైనా మొత్తం సాక్ష్యాలు కలెక్ట్ చేసింది, హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసింది, అన్ని పోలీసులు చెప్తుంది. పోలీసులే విస్తుపోతున్నారు. ఇన్ని నగ్నమైన ఫోటోలు అనేక అమ్మాయిలను చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎన్ని రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇప్పుడు కనుక ఇలాంటి వాళ్ళకి ఖచ్చితమైన పనిష్మెంట్ జరగాలి. ఆడపిల్లల జీవితంలో ఆడుకునే ఇలాంటి ఎదవలకి, ఇలాంటి మృగాలకి సరైన శిక్ష పడాలి. అది దానికి తగిన ఆధారాలు కాదు. ఎప్పుడు ఏంటంటే ఆధారాలు అనేది కదా మనకు ముందు. ఈ ఆధారాలు పాపం 1 year గా అమ్మాయి నానా అవస్థలు పడి, నానా కష్టాలు పడి, నానా బెదిరింపులకి, ఇప్పటికీ ఫోన్లు బెదిరింపు కాల్పులు అన్నిటికీ తట్టుకుని కలెక్ట్ చేసి హ్యాట్స్ ఆఫ్. అది ఎలా ఉండాలి. ఒక ఆడపిల్ల తన జరిగిన అన్యాయానికి తట్టుకోవడానికి ధైర్యంగా నిలబడి పోరాడింది. చాలా మంచి విషయం ఇది. వాడికి తగిన శిక్ష పడుతుంది. ఇంటికి వెళ్ళి మరి కూడా లావణ్య గారి ఇంటి మీదకి వెళ్ళి కూడా మస్తాన్ సాయి గారు దాడి చేశారట. కాకపోతే మొన్నటి వరకు వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండింది. ఇప్పుడు ఎందుకు లావణ్య గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా కొంతమంది ప్రశ్న. అంటే వీళ్ళిద్దరికి మధ్య ఏం చెడింది అన్నట్టుగా. విషయం తెలియనివాడు మాట్లాడాలి ఈ మాట. విషయం తెలియదు. అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఏం లేదు. మొదటి నుంచి బిగినింగ్ లో, ఇప్పుడేం బిగినింగ్ లో ఆ స్నేహం కలవబట్టే కదా అసలు వాడు అడ్వాంటేజ్ తీసుకోగలిగాడు. స్నేహం ఒక మామూలు ఫ్రెండ్ కలిసారు, కలుస్తా ఉన్నారు. దాన్ని వాడు అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని వేరే రకంగా ఉపయోగించాలని ప్రయత్నిస్తుంతో వచ్చింది. ఇవాళ సడన్ గా ఏమి తేడా రాలేదు. ఇవాళ సడన్ గా వస్తే ఇవాళ ఏం జరిగిందని మనం అడగాలి కానీ ప్రశ్న. అది చెడిపోయి చాలా సంవత్సరాల పైన అయిపోయింది కదా, చెడబట్టే కదా. వాడు ఫ్రెండ్షిప్ లో, స్నేహంలో వాడు ద్రోహం తలపెట్టి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది పసిగట్టే కదా ఈ అమ్మాయి గొడవ పడింది. రాజతరుణ్ వీళ్ళిద్దరి మీద గొడవ కూడా వాడే కారణం. ఇవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేసి చేస్తున్నాడు. ఇవన్నీ బయట ఆ రోజు చెప్పింది అమ్మాయి. అప్పటి నుంచి తేడాలు ఉన్నాయి. ఇవాళ దానికి సాక్ష్యాలు పట్టుకొచ్చింది. ఇక వాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఇన్నాళ్ళు సాక్ష్యాలు లేవు. అమ్మాయి అంటుంది ఆరోపణకు అబద్ధాలను వాడు కౌంటరు, ఆయన ఒట్టి కథలు అని చెప్తా వచ్చాడు. ఇవాళ ఆధారాలు దొరికి ఇప్పుడేం మాట్లాడతాడు? కనుక ఇవన్నీ పాపం పండగ మానదు. ఇప్పుడు వాడి మస్తాన్ పండగ వాడు ఇంకోడు అజిత్ కూడా వాడితో పాటు ఉన్నాడు. వాడి మీద కూడా బయలు చేశారు. వీడి అమ్మాయిని బెదిరించిన వాళ్ళలో వీడి ఫ్రెండ్ అజిత్ ఎవడు ఉన్నాడు వాడు. ఖచ్చితంగా పాపం పండింది. వీళ్ళ శిక్ష అనుభవించి తప్పదు. ఇప్పుడు ఆ వీడియోస్ లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు అంటున్నారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న మూమెంట్ లో వాళ్ళకి తెలియకుండానే ఈ వీడియోస్ అన్ని చిత్రీకరించారు అంటున్నారు. అవును, అది ఆధారాలు ఉన్నాయి కదా. ఆధారాలు అంటున్నారు కాదు, వాస్తవాలు కదా. ఇచ్చింది, సబ్మిట్ చేసింది, పోలీసులు కూడా చెప్పారు కదా ఆ వీడియోలో. అన్ని చాలా నగ్న దృశ్యాలు సీక్రెట్ కెమెరాతో తీసిన ఇవన్నీ ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ధృవీకరించారు కదా. కనుక వాడు వ్యాపారమే అదేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిలు తీసి ఫోటోలు సీక్రెట్ కెమెరాలతో తీసి ఫ్రెండ్షిప్ చేయటం, అమ్మాయిలతోటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ తోటి ఇలా గెస్ట్ హౌస్ లో పార్టీలోనూ ఫోటోలు తీయటం, తద్వారా బ్లాక్ మెయిల్ చేయటం, డబ్బులు వసూలు చేయటం, ఇది వాడి జీవన విధానం అనేది ఇప్పుడు బయటపడింది. అమ్మాయి చెప్తానే ఉంది మొదటి నుంచి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాగ ట్రాప్ లో పడేస్తారు, నాకు తెలియక ఏదో స్నేహంలో కలిసంగా తెలియపడ్డాం, ఇలా చాలా మంది వీళ్ళ ట్రాప్ లో ఉన్నారు అప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నిటికీ ఆధారాలు ఇచ్చింది. సో ఇది ఒక దౌర్భాగ్యపు గ్యాంగ్. ఇది ఈ గ్యాంగ్ అమ్మాయిల్ని
ట్రాప్ చేయటం, వాళ్ళకి అది ఏదో వేషాలు ఇంకోటి ఏదో పాప వాళ్ళ కోరికలు జీవితంలో ఏ కోరికలతో ఉంటారు వాళ్ళని ఆశ చూపించడం, ఆశ చూపించి ఆ వాళ్ళు పాప అయ్యో మనకేదో చేస్తాడు, మనకేదో మన కెరీర్ గా ఉపయోగపడతారు, కొంచెం చదువుకు దగ్గరగా అంటే చదువు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. దాన్ని వాడు అడ్వాంటేజ్ తీసుకుని ఇలాంటి సీక్రెట్ కెమెరాలో తీయటం, దౌర్భాగ్యంలో వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఉరి తీయాలి యాక్చువల్గా అయితే, ఉరి తీయాలి. కానీ చట్టం ఉరికి ఇలాంటి వాటికి ఉరి శిక్ష అయ్యేటప్పుడు కఠిన కారాగార శిక్షణ పడాలి వీళ్ళకి. అప్పుడు కానీ ఇతరులు మరొకళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎంకరేజ్ అవ్వకుండా